మౌనిగా ఎటులుండేదా సాక్షిగా ప్రచురించక నా తుది శ్వాస వరకు నీ చెంత చేరే వరకు. అందరికీ ప్రైజ్ లార్డ్. Greetings to you all in the name of Lord and Savior Jesus Christ, and wishing you all a wonderful 5th anniversary. ఈరోజు నా టెస్టిమనీ మీ అందరితో షేర్ చేయాలని ఎంతగా ఆశపడుచుంటున్నాను. హౌ డిడ్ ఐ ఎర్న్ ద ప్రాఫిటిక్ బ్లెస్సింగ్, ప్రవక్త బహుమానం గురించి చెప్పాలని ఆశపడుచుంటున్నాను. సో నాకు సంఘంలో వాక్యం వినే అనుభవం నాకుంది. ఈవెన్ నేను వాలంటీర్గా కూడా నేను పనిచేస్తూ వచ్చాను. సో ఇలా ఉంటున్నప్పుడు దేవుడు నాకు సేవకునితోని పరిచయాలకి వెళ్ళే అవకాశం కూడా నాకు ఇస్తూ వచ్చారు. ఈరోజు ఇలానే మేము మినిస్ట్రీకి ఆటో స్టేషన్ వెళ్ళాము. అది హన్మకొండ ప్రాంతము. జనరల్గా బ్రదర్ మాతో చాలా క్లోజ్ ఉంటారు. టీంతో కూడా చాలా బాగుంటారు. ఇన్ కేస్ మాలో ఒకళ్ళ ఉండిపోతారు. మార్నింగ్ మేము రీచ్ అయ్యాము. సో ఈవినింగ్ మీటింగ్ ఉండింది. సో మార్నింగ్ మీటింగ్ చూసుకొని వచ్చేసాము. ఆఫ్టర్నూన్ ఒక లంచ్ బ్రేక్ లాగా ఉండింది. సో ఈవినింగ్ మీటింగ్ కోసం. సో ఈవినింగ్ లంచ్ గురించి బ్రదర్ని అడిగినప్పుడు బ్రదర్ ఏమన్నారంటే నేను ఫాస్టింగ్లో ఉన్నాను. సో టీం మీరు లంచ్ కానిచ్చేసేయండి. నాకు ఈవినింగ్ వీలైతే అరౌండ్ ఈవినింగ్ బిఫోర్ వి గో ఫర్ అ మీటింగ్ నాకు కొంచెం టీ అరేంజ్ చేయండి అని చెప్పాను. నేను అరౌండ్ 4:30 మధ్యలో నేను టీ తీసుకొని నేను బ్రదర్ రూమ్కి వెళ్ళి నాక్ చేశాను. చాలా జాగ్రత్తగా వినండి. టు మై సర్ప్రైజ్, టు మై షాక్, ఆ రోజు నేను బ్రదర్ ముఖము చూడలేకపోయాను. దట్ వాజ్ మై ఫస్ట్ టైం ఇన్ మై లైఫ్. ద గ్లోరీ వాజ్ సో పవర్ఫుల్. అతి శక్తిమైన గ్లోరీ. అది ఎలా ఉండిందంటే బ్రదర్ ఫేస్లో ఒక బ్రైట్నెస్, ఆ గ్లోరీ చాలా అంటే చాలా 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 గ్లోరియస్ ఉండింది. నేను బ్రదర్ ఫేస్ టు ఫేస్ చూడలేకపోయాను, ముఖాముఖి చూడలేకపోయాను. ఈవెన్ ఇప్పుడు నేను రికార్డ్ చేస్తున్నప్పుడు కూడా ఆ ఫేస్ నా మైండ్లో ఎంత ఫ్రెష్గా ఉంది. చెప్తుంటే నాకు గూస్ బంప్స్ వస్తున్నాయి. ఇప్పుడు కాళ్ళు చేతులు వణుకుతున్నాయి నా ఇప్పుడు. అప్పుడు బ్రదర్ అన్నారు, ఓకే ఒక కూర్చొని టీ తాగి వెళ్ళు అన్నాడు. కానీ మనసులో అనిపిస్తుండింది, బ్యాక్ ఆఫ్ ది మైండ్, ఆ బ్రైట్నెస్, ఆ గ్లోరీ చూసాక ఆ రూమ్లో ఉండలేకపోతున్నాను. ఎంతో భయం వేస్తుంది. నేను వెంటనే అతి త్వరలో అక్కడ నేను టీ కూడా తాగలేదు. ఆ టీ టేబుల్ మీద పెట్టి బ్రదర్కి సర్వ్ చేసి ఫాస్ట్గా బయటకు వచ్చేసాను. దట్ వాజ్ సో 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 అమేజింగ్. ఆ ఫేస్, ఆ గ్లోరీ, ఆ షైన్ ఎంత అద్భుతంగా ఉండిందంటే అసలు చెప్తున్న కొద్దీ ఐఎమ్ ఫీలింగ్ సో హ్యాపీ that I really thank God that God has given me this opportunity to see that such a glorious face. మనకు అనిపిస్తుంది కదా, ఆ పాతకాలంలో మోసెస్ ఫేస్ ప్రజలు చూడలేకపోయారు. అది పాతకాలమే అనుకున్నాం, కానీ అది ఇప్పుడు కూడా ఇట్ ఈస్ వర్కింగ్. దట్ ఈస్ విత్ అవర్ గాడ్ సర్వెంట్, ద మ్యాన్ ఆఫ్ గాడ్. నేను బ్రదర్ ఫేస్ని ఆల్మోస్ట్ 1,000,000 times చూసి ఉండొచ్చు. అన్నిసార్లు చూసినప్పటికీ కూడా ఈ ఫేస్ని అయితే నేను మర్చిపోలేను. ఆ రోజు మార్నింగ్ నుండి వీ ఆల్ ట్రావెల్డ్ ఇన్ ద సేమ్ కార్. మేము బ్రదర్తోనే ఉన్నాము. బ్రదర్ వాజ్ వన్ అమాంగ్ అస్. కానీ అలానే నేను ఈ ఇన్సిడెంట్ తర్వాత ఈవినింగ్ కొంచెం అలా టైం తీసుకొని ఐ ఆస్క్డ్ బ్రదర్ నేను హానెస్ట్గా చెప్పాలంటే ఈరోజు ఈవినింగ్ నేను టీ మీ దగ్గరికి తీసుకొచ్చాను, కానీ నేను యాక్చువల్లీ ఐఎమ్ నాట్ ఏబుల్ టు సీ యువర్ ఫేస్. ఎంత బ్రైట్, ఎంత గ్లోరియస్ ఉండింది. సో భయపడి నేను వెళ్ళిపోయాను. ఐ వాజ్ షేరింగ్ మై ఫీలింగ్స్ విత్ ద బ్రదర్. దెన్ ఆ గాడ్ సర్వెంట్ సెడ్ వెరీ నైస్ థింగ్. అప్పుడు దైవజనుడు ఏమన్నాడంటే, నేను దేవుని దగ్గర కనిపెడుచున్నాను. ఐ వాజ్ రెస్లింగ్ విత్ ద గాడ్, ఐఎమ్ వెయిటింగ్ ఆన్ ద లార్డ్. సో ఈవినింగ్ మీటింగ్ కోసం నేను దేవుని దగ్గర కనిపెట్టుచుంటున్నాను. నాకు దేవుని దగ్గర నుండి వాక్యం రాకుంటే
నేను స్టేజ్ ఎక్కేదే లేదు. కానీ ఐ వాజ్ ఆన్ ద నీల్. నేను మోకాలుండి దేవుని దగ్గర కనిపెట్టుచుంటున్నాను. సో దట్స్ ఎ రీజన్ ఐ వాజ్ రెస్లింగ్ విత్ ద గాడ్ ఫర్ ద రైట్ వర్డ్ ఫర్ దీస్ పీపుల్. ఇప్పుడు ఇంత చూసాక మన మైండ్లో ఒక క్వశ్చన్ వస్తుంటుంది, వాట్ ఈస్ ద మెసేజ్ దట్ ఈస్ గోయింగ్ టు కమ్ అవుట్ కదా. సో నాకు అలాంటిది ఆసక్తి చాలా కలిగింది. ఐ వాజ్ సో ఎక్సైటెడ్. ఎస్, ఐ హ్యావ్ టు లిసన్ టుడేస్ మెసేజ్. అది వాళ్ళ కోసం కాదు, నేను కూడా తెలుసుకోవాలి వాట్ ఈస్ దిస్ మెసేజ్. ఇంతగా ప్రిపేర్ అయ్యి, ఇంతగా పెయిన్ త్రూ, ఇంతగా ప్రేయర్స్తో, ఇంతగా ఫాస్టింగ్తో వెళ్ళిన ఆ వాక్యం ఎలా ఉంటుందని ఐ వాజ్ లిటరలీ వెయిటింగ్ ఫర్ ఇట్. ఆ రోజు బ్రదర్ స్టేజ్ మీద వెళ్ళగానే చాలామంది కరుడుగట్టినోళ్ళు, రక్షణ లేని వాళ్ళు, దే వాజ్ లిటరలీ ఫైర్ ఆన్ దట్ ప్లేస్. మొత్తం అందరు కన్నీళ్లతోని, లిటరలీ పీపుల్ వే క్రయింగ్ విత్ టీయర్స్. పెద్ద పెద్ద పరిచారకులు కూడా కదిలింపబడ్డారు. టీం అందరం షేక్ అయిపోయాము. ఆ రోజు దేవుని అభిషేకం అంటే ఏంటిదో నేను కళ్ళారా చూస్తూ వచ్చాను. అప్పుడు అనిపించింది, ఈ రిజల్ట్ కోసం, ఈ అవుట్పుట్ కోసం అంతగా సాక్రిఫైస్ అవసరం అనిపించింది. ఇంతమంది దేవుణ్ణి యాక్సెప్ట్ చేశారు యాజ్ అ పర్సనల్ సేవియర్ అంటే ఆ ఫాస్టింగ్ ప్రేయర్, ఆ గ్లోరీ, ఆ సాక్రిఫైస్ వాజ్ రియలీ వర్త్ అనిపించింది. ఇంతగా హార్డ్ వర్క్, ఇంతగా ఫాస్టింగ్ ప్రేయర్స్, ఇవన్నీ బిహైండ్ ద సీన్స్ జరుగుతూ ఉన్నాయి. మన దైవజనుడిని దేవుడు ఎలా 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 వాడుకుంటున్నారు చూడండి. ఒకవేళ ఆ రోజు ఏదో ఒక మెసేజ్ చెప్పుంటే మేబీ ఇంత గ్లోరీ ఉండకపోవచ్చేమో. కానీ ఆ రోజు ఆ వాక్యం దేవుని దగ్గర కనిపెట్టి, దేవుని దగ్గర నుండి వాక్యం తీసుకొని, ఆ అద్భుతమైన మహిమను అనుభవిస్తూ వాక్యంని ఎప్పుడైతే రిలీజ్ చేస్తుంటుంటే ఆ రిఫ్లెక్షన్స్, ఆ గ్లోరీ మొత్తం మందిరంలో కానీ ప్రజల మీద కానీ ఒక ఫైర్ లాగా కనిపిస్తుంటుంది. ఇట్స్ లైక్ అ హ్యూజ్ ఫైర్. దాని విట్నెస్గానే వీ హ్యావ్ సీన్ సో మెనీ పీపుల్ దట్ ఆర్ యాక్సెప్టింగ్ యాజ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. దిస్ ఇస్ హౌ God's servant is being mightily used for the ministry, for the glory of the God. ఒక సండే బ్రదర్ని చర్చికి తీసుకొచ్చే అవకాశం దేవుడు నాకు దయచేశాడు. ఆ రోజు నాకు చాలా గుర్తు, బికాస్ ఐ హ్యావ్ అ ఇన్ఫర్మేషన్ దట్ ఆ రోజు బ్రదర్ వాజ్ టోటలీ రెడీ అండ్ వీ వేర్ అబౌట్ టు స్టార్ట్. కానీ ఆల్ ఆఫ్ ది సడన్ కొంచెం లేట్ అవుతూ వచ్చింది. ఎందుకు లేట్ అవుతుందని మేము కొంచెం కంగారు పడ్డాము. కొంచెం సేపు అయ్యాక బ్రదర్ వచ్చారు. అప్పుడు బ్రదర్ చెప్తూ వచ్చారు, నేను రాత్రంతా ఐ వాజ్ ఆన్ ద నీస్, బట్ కానీ నాకు వాక్యం రాలేదు. ఐఎమ్ లిటరల్లీ రెస్లింగ్ విత్ ద గాడ్. నేను దేవుని దగ్గర పోరాడుతూ వచ్చాను వాక్యం కోసము. ప్రజల సమయంలో నేను ఏది పడితే అది నేను చెప్పలేను కదా. ఐ కెన్ ఓన్లీ కమ్ వెన్ ఐ హ్యావ్ ద వర్డ్. ఇంకా అంటూ ఉన్నారు, unless I can't get a word from the God, I cannot speak, nor I can come out, nor I can stand on the stage అని చెప్తూ వచ్చారు. అలాగనే నింపబడితేనే కదా వస్తాను నేను. అప్పుడు నేను నింపబడకుంటే ఇతరులకి ఏం ఆహారం నింపాలి అని చెప్తూ వచ్చారు. ఆ రోజు సండే కొంచెం లేట్ అయిపోయింది. సో వీ రీచ్డ్ లేట్. బట్ స్టిల్ లేట్ వల్ల వచ్చిన రిజల్ట్స్ ఏంటంటే ఆ రోజు మెసేజ్ వాజ్ ఫైర్. ద మెసేజ్ వాజ్ వెరీ 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 టెరిఫిక్. ఇట్ వాజ్ లైక్ పియర్సింగ్. ఆ వాక్యం ఎలా ఉండిందంటే ఆ వారంలో ఏమైతే జరుగుతుంటాయో యాజ్ ఇట్ ఈస్ బ్రదర్ చెప్తూ వస్తారు. యాజ్ ఇఫ్ మా ఇంట్లో ఏదో కెమెరాలు పెట్టి బ్రదర్కి చూపించినట్టు, లేదా మా ఇంట్లో జరుగుతున్న ఇన్సిడెంట్స్ అన్నీ ఒకరు పర్టికులర్గా పోయి అన్నీ బ్రదర్ చెప్తున్నట్టు. ఇలా వాక్యం వింటుంటే కూర్చున్నంతసేపు లోపలికి వెళ్ళి భయం వేస్తూ ఉంటుంది. అదేవిధంగా నెక్స్ట్ వీక్ ఏం జరుగుతుందో అది కూడా ముందే చెప్పేస్తారు. కొన్నిసార్లు అది దాంతో నాకు సంబంధమే లేదా అని అనుకుంటాను, కానీ అదే నెరవేరుతూ ఉంటుంది. వింటున్నప్పుడు అనిపిస్తుంటుంది, ఇది మా ఒక్కరికే కదా, మా ఫ్యామిలీ గురించి వేరేళ్ళకి ఎవరికి ఏం తెలుసు. ఓకే, అప్పుడు అనిపిస్తుంది ఈ మెసేజ్ నా కోసమే కదా అని మనము వినేస్తాం. అప్పుడు వాక్యం అయిపోయినాక మేము అపాయింట్మెంట్స్ టీంలో ఉంటాము. సో బ్రదర్ దగ్గరికి వచ్చే ప్రతి ఒక్కరు, అపాయింట్మెంట్స్కి వచ్చే ప్రతి ఒక్కరు, ప్రేయర్ చేసుకోవాలని వచ్చిన ప్రతి ఒక్క బిలీవర్స్ బేసిక్గా ఏమంటారంటే దే కమ్ విత్ ద సేమ్ టెస్టిమనీ.
We came to the church with lot of questions. మేము చాలా క్వశ్చన్స్ వచ్చాము. ఆ క్వశ్చన్స్ కోసమే మేము అపాయింట్మెంట్స్ తీసుకున్నాం, మీ దగ్గర ఆన్సర్స్ తీసుకోవాలని. కానీ వాక్యం ద్వారా దేవుడు మాతో క్లియర్గా స్పష్టంగా మాట్లాడుతూ వచ్చాడు. యాజ్ ఇట్ ఈస్ మా ఇంట్లో జరిగేది మీరు చెప్తూ వచ్చారు. యాజ్ ఇట్ ఈస్ వచ్చిన ప్రతి ఒక్కరు సేమ్ ఇదే అంటారు. యాజ్ ఇట్ ఈస్ బ్రదర్, మా ఇంట్లో జరిగింది యాజ్ ఇట్ ఈస్ మీరు చెప్తూ వచ్చారంటారు. వచ్చిన ప్రతి ఒక్కరు అదే చెప్తే దెన్ ఐ అండర్స్టూడ్. క్యాజువల్గా వచ్చి చెప్పిన వాక్యంకి అంత వెయిటేజ్ ఉండకపోదు, కానీ దేవుని దగ్గర కనిపెట్టి వాక్యం తీసుకొచ్చి చెప్పినప్పుడు ఇట్ ఈస్ రియలీ టచెస్ ఎవ్రీ వన్ ఇన్ ద చర్చ్ అని అనిపించింది. అప్పుడు ఐ ఇమీడియట్లీ రిమెంబర్డ్ ద మార్నింగ్ ఇన్సిడెంట్. లేట్ అయిన ప్రాణాల మీదకి వచ్చిన, అన్లెస్ బ్రదర్ డజంట్ గెట్ ద వర్డ్ ఫ్రమ్ ద గాడ్, హీ విల్ నెవర్ స్టెప్ అవుట్. ఇదంతా మా టీం అందరికీ we are used to it because we are seeing it. Unless brother ki vakyam randi, brother raru, brother step out avaru. This is what is my personal experience, and this is what is touching everybody, and many are being blessed. వీటన్నిటికీ the hard work that goes behind. జనరల్గా ఆడియన్స్ మధ్యలో బ్రదర్ అందరితో చాలా క్యాజువల్గానే ఉంటారు. స్టేజ్ మీద హీఈస్ లైక్ అ ఫైర్, అంతకంటే ఫైర్. వెన్ బ్రదర్ సిద్ధపాటు చేస్తున్న సమయంలో ఆ రూమ్లో ఎవరు పోలేరు, ఎవరు చూడలేరు. బికాస్ ద టైమ్ దట్ ఈ స్పెండ్స్ విత్ ద లార్డ్ ఈజ్ వెరీ వెరీ స్కేరీ, ఇంటెన్స్, and glory will be filled in that room. And I thank God for giving me this opportunity to see that the glory. Amen. Every time after the ministry, మేము కార్ నుండి దిగక ముందు బ్రదర్ ఎప్పుడు ఈ ప్రేయర్ చేస్తూ ఉంటారు. సేవకునికి చేసిన సేవను చూస్తున్న దేవుడవు, ప్రవక్త బహుమానము ఈ ప్రభువా అని చేస్తాను. నేను యాక్చువల్లీ ఈ ప్రేయర్కి నేను ఒక మ్యాడ్ అండ్ పాగల్ ఫ్యాన్ని. ఎందుకంటే ఈ ప్రేయర్ కోసము దేర్ ఇస్ నథింగ్ బియాండ్ దిస్. సో ఈ ప్రేయర్, ఈ వర్డింగ్స్ కోసము ఐ కెన్ డూ ఎనీ మినిస్ట్రీ అనిపిస్తుంది. ప్రతిసారి ప్రవక్త బహుమానం గురించి, ప్రొఫెటిక్ రివార్డ్ గురించి ఈ వచనంని నేను అనేక మార్లు చదువుతూ వచ్చాను. మాథ్యూ చాప్టర్ 10 వర్స్ లాస్ట్ వర్సెస్లో ఉంటుంది. ఐ హర్డ్ మెనీ టైమ్స్ బ్రదర్ ఈ వర్డ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం నేను చాలాసార్లు విన్నాను, చాలాసార్లు నేను కూడా చదివాను. దేవుని సేవకుని 3 రకాల్లో చూడవచ్చు. ఫస్ట్ వచ్చేసి ప్రవక్త అభిషేకము, నెక్స్ట్ వచ్చేసి రైచస్, అండ్ దాని తర్వాత వచ్చేసి డిసైపుల్. సో ఎలానో చూడవచ్చు. కానీ మీ అండ్ మై ఫ్యామిలీ వీ హ్యావ్ డిసైడెడ్, ఎవరేమన్నా అనుకొని, కానీ అభిషేక్తుని మేము ప్రవక్తలానే చూడాలా, ప్రవక్త అభిషేకమే చూడాలని మేము తీర్మానించుకున్నాము. ఎందుకంటే we want to see as a prophet, and we want to get only the prophetic reward, nothing less than that. నీతిమంతుని రివార్డ్ వద్దు మాకు, శిష్యుని రివార్డ్ వద్దు. మాకు కావాల్సింది ద టాప్ అండ్ ద ప్రైమ్, ద ప్రాఫిటిక్ రివార్డ్. చాలా కాలంగా నేను నా ఫ్యామిలీలో, నా పర్సనల్ లైఫ్లో ద బిగ్గెస్ట్ క్రైసిస్ ఆఫ్ మై లైఫ్ నేను వెళ్తూ వచ్చాను. ఆల్మోస్ట్ ఒక 30 years ప్రాబ్లం అది. సో ఆ ప్రాబ్లం కోసము మా ఫ్యామిలీలో అందరూ ట్రై చేశారు, బట్ ఎవ్రీ వన్ ఫెయిల్డ్. కానీ పొలిటికల్గా ఇన్ఫ్లుయెన్స్ వర్కౌట్ అవ్వలే, జ్యుడిషియల్ ఇన్ఫ్లుయెన్స్ వర్కౌట్ అవ్వలే, ఏ ఇన్ఫ్లుయెన్స్ పెట్టినా కూడా ఇట్ డిడ్ంట్ వర్కౌట్. కానీ ఈ ప్రాబ్లం కోసము ఐ వాజ్ ఇన్వెస్టింగ్ అ లాట్ ఆఫ్ మనీ, చాలా మనీ ఇన్వెస్ట్ చేస్తూ వచ్చాను. కానీ దేర్ ఇస్ నో అవుట్కమ్. మనీ పోతుంది, ఐఎమ్ ఇన్వెస్టింగ్, బట్ దేర్ ఇస్ నో అవుట్పుట్. ఈ పెయిన్ని నేను ఎవరికి చెప్పుకోలేను, నేను ఎవరితో పంచుకోలేను. దేర్ ఇస్ అ వాక్యూమ్ విచ్ ఇస్ ఫిల్డ్, అండ్ ఐ డోంట్ సీ ఎనీవేర్ కమింగ్ అవుట్ ఆఫ్ ఇట్. బికాస్ ఓవర్ 30 years ప్రయత్నం చేశాం. ఇట్స్ హైలీ ఇంపాసిబుల్. అది ఏమైనా పాజిటివ్ రిజల్ట్స్ రావాలంటే ఇట్స్ హ్యూమన్లీ అయితే ఇంపాసిబుల్. ఏమైనా అవ్వాలంటే ఇట్స్ ఓన్లీ విత్ ద హెల్ప్ ఆఫ్ గాడ్ అని అనుకున్నాను. దెన్ ఐ డిసైడెడ్ దట్ నేను అపాయింట్మెంట్ సెక్షన్లో ఉన్నప్పుడు ఐఎమ్ సీయింగ్ మెనీ పీపుల్ ఆర్ గెటింగ్ బ్లెస్డ్. వై డోంట్ ఐ ఆల్సో ట్రై టు గెట్ అన్ అపాయింట్మెంట్ అని నేను కూడా one Friday I also took an appointment తీసుకుని. ఎందుకంటే ఫ్రైడే ఎందుకు తీసుకున్నా అంటే ఐ వాజ్ ప్రెటీ షూర్ దట్ సాటర్డే రోజు బ్రదర్ విల్ బీ డూయింగ్ అ ఫాస్టింగ్ ప్రేయర్. ఆ రోజు ఆ ఫాస్టింగ్ ప్రేయర్లో నా రిక్వెస్ట్ బ్రదర్ డిస్ దగ్గరికి వెళ్తుందని ఐ వాజ్ థింకింగ్.
అలాని నేను ఐ టుక్ ఎన్ అపాయింట్మెంట్ ఆన్ ఫ్రైడే అండ్ సండే బ్రదర్ దగ్గర నేను ప్రేయర్ చేయించుకున్నాను. అండ్ బ్రదర్ సెడ్, బ్రదర్ మళ్ళీ ఇలానే ప్రార్థన చేస్తూ వచ్చారు, ప్రవక్త బహుమానం దయచేయను కానీ బ్రదర్ ప్రేయర్ చేసినప్పుడు నేను కూడా ఏకీభవిస్తూ వచ్చాను. ఇంతకుముందే గాడ్ హస్ ఆల్రెడీ బ్లెస్డ్ us with a nice job and all the required assets, but still this is one of the vacuum which was there. ఆ రోజు ప్రేయర్లో నేను కూడా ఇలానే బ్రదర్ ప్రేయర్ చేస్తున్నప్పుడు నేను కూడా ఐ వాజ్ ఆల్సో సబ్మిటింగ్ దిస్, ఎస్ లార్డ్ ఐ ఓన్లీ నీడ్ అ ప్రాఫిటిక్ రివార్డ్ అని నేను కూడా యాజ్ అ కన్ఫర్మేషన్ ఆఫ్ మై ఫెయిత్ అని ఇక నేను కూడా దేవుని దగ్గర సబ్మిట్ చేసేసాను. I handed over my pain, sorrow, agony, everything to the Lord. ఆ రోజు తర్వాత I was able to see a drastic change. ఎలా అంటే ఏ డిపార్ట్మెంట్లో అయితే నా ఫైల్ మూవ్ అవుతుందో ప్రతి డిపార్ట్మెంట్లో గాడ్ హస్ ప్లేస్డ్ హిస్ పీపుల్. ఓవర్ ద 30 years నుండి జరుగుతున్న ఇష్యూ, ఆల్ ఆఫ్ ది సడన్ న్యూ మేనేజర్స్, న్యూ పీపుల్ రావడము, వచ్చిన ప్రతి మేనేజర్ న్యూ పీపుల్, they were actually supporting me, supporting my file. They were actually working on the file and అనిపించింది. So things were going very very good and I could see a positive results from the department. ఎందుకంటే ఇంతకుముందు ఎంత ఇన్వెస్ట్మెంట్ చేసినా I couldn't see even 1% movement, but after the prayers I was able to see a lot of movements. అండ్ ఇంతకుముందు కూడా నేను చాలా డబ్బు పెడుతూ వచ్చాను, కానీ ఈసారి డబ్బు పెట్టడానికి కూడా ఐ డోంట్ హ్యావ్ అ కెపాసిటీ, నాకు లేవు కూడా. దట్ వాజ్ అ సిచ్యువేషన్. సో వన్ ఫైన్ డే నేను బ్రదర్తో ఈవినింగ్ మీటింగ్కి వెళ్తున్నప్పుడు సో నాకు రిపీటెడ్గా కాల్స్ వస్తూ ఉన్నాయి. సో ఐ కుడెంట్ ఆన్సర్ ద కాల్, బట్ స్టిల్ ఐ టుక్ అ పర్మిషన్ అండ్ దెన్ ఐ ఆన్సర్ ద కాల్. దెన్ అప్పుడు నాకు వాట్ ఐ హర్డ్ ఇస్ జేమ్స్ గారు మీ పని అయిపోయింది, ఇట్స్ డన్. సో మీకు ఒక వాట్సాప్లో నేను ఒక డాక్యుమెంట్ పంపించాను, జస్ట్ వెరిఫై ఇట్ అని చెప్పారు. అప్పుడు అనిపించింది, ఎస్ దిస్ ఇస్ వాట్ ఈస్ కాల్డ్ యాజ్ అ ప్రాఫిటిక్ రివార్డ్ అని. ప్రాఫిట్ పక్కనే ఉండి ఐ థ్యాంక్ ద లార్డ్, ఐ థ్యాంక్ ద గాడ్ సర్వెంట్ హూ హ్యాస్ రియలీ ప్రేడ్ ఫర్ మీ అండ్ లెట్ దిస్ థింగ్ హ్యాపెన్. సో వాట్సాప్ నేను చెక్ చేస్తే there was RGO orders passed. How did this happen? హ్యూమన్లీ ఇంపాసిబుల్ అయ్యేది ఆ రోజు ఎలా అయింది? ఇట్స్ అన్బిలీవబుల్. ప్రార్థన చేసినట్టే ప్రవక్త బహుమానం నాకు తెలియజేశాడు దేవుడు. బ్రదర్ వాజ్ జస్ట్ బిసైడ్ మీ వెన్ ఐ రిసీవ్ దిస్ బ్లెస్సింగ్. చెప్తే షాక్ అవుతారు, విచ్ ఈస్ నౌ వర్త్ ఆఫ్ క్రోర్స్. ఇది ఆ ప్రవక్త బహుమానం. దిస్ ఇస్ వాట్ ఈస్ కాల్డ్ యాజ్ ప్రాఫిటిక్ రివార్డ్, ప్రాఫిటిక్ బ్లెస్సింగ్. ఆ రోజు అనిపించింది, హానరింగ్ ద మ్యాన్ ఆఫ్ గాడ్, హానరింగ్ ద ప్రాఫిట్, హానరింగ్ ఇట్ ఇండీడ్ ప్లీజెస్ ద గాడ్ అని అనిపించింది. వేర్ ద గాడ్ ఈస్ నాట్ అ డేటా ఫర్ ఎనీ వన్. దేవుడు ఎవరికి రుణస్తుడు కాడు. ఐ హ్యావ్ టెస్టెడ్ ఇట్ అండ్ ఐ హ్యావ్ ఎక్స్పీరియన్స్డ్ ఇట్ అండ్ దట్స్ వై ఐఎమ్ టెస్టిఫైయింగ్ ఇట్. కోట్లలో విలువ చేసేది దేవుడు నాకు దయచేశాడు. బికాస్ ఆఫ్ దిస్ రీజన్ వీఆర్ మచ్ ఇన్స్పైర్డ్ ఆఫ్ దిస్ మినిస్ట్రీ. Thank you, brother. Thank you so much for your prayers towards our family. And I also thank God for keeping me in the right place. Thank you so much. Andarki praise Lord. ప్రైజ్ లార్డ్ అండి. నా పేరు సుధాకర్, నేను HMTC JNT దగ్గర ఉంటాను. మేము కొంతకాలంగా లైఫ్ టెంపుల్ స్థాపించిన 1 month నుండి ఇక్కడ కంటిన్యూగా వస్తున్నాము. మేము ఎట్లా వచ్చిందంటే, ఒకసారి మా మిస్సెస్ ఒకసారి వెళ్ళి చూద్దాం పోస్ట్ చేయడం వలన సరేలే చూద్దాంలే ఎట్లుంటుందో అని వచ్చినాము. వచ్చిన తర్వాత దేవుని దాసుని ద్వారా వాక్యం విని ఎంతనో బలపడ్డాము. ఇక కంటిన్యూ ఇక్కడికి వస్తున్నాము. మళ్ళీ అదేవిధంగా దేవుడు నన్ను వాడుకుంటూ ఈ లైఫ్ టెంపుల్లో వాలంటీర్గా చేసినాడు. వాలంటీర్గా దేవుడు వాడుకుంటున్నాడు, నన్ను బలపరుస్తున్నాడు. నేను కష్టంలో ఉన్నప్పుడు దేవా నాతో స్పష్టంగా మాట్లాడి రాగానే ప్రేయర్ చేస్తున్నప్పుడు దాసుని వాక్యం ద్వారా స్పష్టంగా మాట్లాడి మా కుటుంబంలో మమ్మల్ని బలపరుస్తూ మా పిల్లలను కూడా చదువులో సహాయం చేస్తున్నాడు. మా భార్య కూడా గవర్నమెంట్ జాబ్ తోడుగా ఉండి నడిపిస్తున్న విధానం బట్టి కూడా మేము దేవునికి ఎంతో రుణపడి ఉంటున్నాము. అదేవిధంగా నన్ను మా దాసుడు మా ఇంటికి 2 సార్లు వచ్చి ప్రేయర్ చేసేటాడు. బ్రదర్ వచ్చి మా ఇంట్లో ప్రేయర్ చేయండి అంటే
వచ్చి చేసి వెళ్ళాడు. అందరి మటు కూడా బ్రదర్ కూడా వందనాలు చెల్లిస్తున్నాము. ఇప్పుడు మమ్మల్ని మా కుటుంబాన్ని ఎంతో బలపరుస్తున్న దేవునికి వందనాలు చెల్లిస్తూ ఈ కొద్ది సాక్ష్యము దీవించను గాక. ప్రైజ్ లార్డ్ అండి. నా పేరు శాంతి. మేము హెచ్ఎంటీ నుంచి వస్తున్నాం లైఫ్ టెంపుల్కి పెట్టినప్పటి నుంచి. 2021లో లైఫ్ టెంపుల్ వచ్చినప్పుడు దేవుడు నాకు ఎంతో అద్భుత కార్యం చేశాడు. 2021లో నాకు గవర్నమెంట్ జాబ్ వచ్చింది. వచ్చిన 6 monthsకే 3170 ఎఫెక్ట్ అయ్యి నన్ను వనపర్తి డిస్ట్రిక్ట్లో వేశారు. అప్పుడు మేము ఎంతగానో ప్రార్థన చేసుకున్నాము, ఏడ్చాను. దేవా ఏంటి నా పరిస్థితి, ఇలాగా ఇచ్చావు, జాబ్ ఇచ్చావు, సంతోషంగా ఉంది. బట్ మళ్ళీ నేను 3170 ఎఫెక్ట్ అయ్యి మళ్ళీ ఫ్యామిలీకి అంత దూరం పోయి అక్కడ ఉండి ఎవ్రీ సాటర్డే మేము వచ్చి రావడము, చర్చి కోసం రావడం, సండే ఉండడం, సండే సర్వీస్ చేసుకోవడం, మళ్ళీ మండే ఎర్లీ మార్నింగ్ లేచి వెళ్ళడం డ్యూటీకి. అలా చాలా ఇబ్బందికరంగా ఉండేది. అప్పుడు బ్రదర్ దగ్గరకు వచ్చి ప్రార్థన చేసుకున్నాం. బ్రదర్ ఇలా ఉంది పరిస్థితి, ఏంటి దేవుడు నన్ను ఎందుకు ఇలా చేశాడనేసి నేను బాగా ఏడ్చాను బ్రదర్ దగ్గర కూడా. అప్పుడు అక్క నువ్వు బాధపడకు, దేవుడు ఏదైనా మన మంచి కోసమే చేస్తాడక్క, నువ్వు బాధపడకు, నువ్వు మళ్ళీ ఎట్లయినా దేవుడిని రప్పించేస్తాడు. దేవుడు వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు. నీకు ఉద్యోగం ఇచ్చావు, ఏదైనా పర్పస్తోనే ఇచ్చాడు. నేను తీసుకెళ్ళిందంటే ఏదైనా పర్పస్తోనే తీసుకెళ్ళాడక్క, నువ్వు ఏం బాధపడకు, దేవుడు నేను ఖచ్చితంగా మళ్ళీ 2 monthsలో తీసుకొచ్చేస్తాడనేసి అన్నాడు. అదేవిధంగా బ్రదర్ చెప్పినట్టే మేము జనవరిలో నన్ను తీసుకెళ్లి 3170 ఎఫెక్ట్ అయ్యి వెళ్ళాము. మళ్ళీ మార్చ్లో 2 months మార్చ్కి మేము వచ్చేసాము. దేవుడు ఎంతగానో దీవించాడు. మా కుటుంబం కోసం కూడా ప్రార్థన చేయండి. మాకు 2 బాబులు, 1 పాప. 2 పిల్లలు కూడా దేవుని బాప్టిజంలో సాక్ష్యం ఇస్తున్నారు. యవన కాలంలో ఉన్నారు, పడిపోకుండా ఇంకా దేవుని నుండి బలపడడానికి ప్రార్థన చేయండి. మీ ప్రార్థన సహకారాలు మాకు ఎంతగానో అవసరము. మరి మా కుటుంబం కోసం కూడా మీరందరూ ప్రార్థన చేయాలని ఈ చిన్న సాక్ష్యాన్ని దేవుని దీవించుగాక. Praise the Lord. I wish TLT family a very happy anniversary. This is Manasa from Vanasthalipuram. I want to share about my journey to Life Temple. I mean, the way God led me to the Life Temple. I come from a Hindu family where it is very challenging to attend church. But by the grace of God, I got saved in 2017 and then came COVID. And I started attending 2 online services, one which was from the church where I was baptized, and the other is called as the Church Without Walls, where I was growing in the Lord. So year 2022 nunchi nenu when COVID subsided, church ku vellalani nalo oka asha. The only reason being I have to take part in the Lord's table ani anukunnanu, but I couldn't make it. I kept postponing this as we were going through a very tough time. Dad was severely sick. This was the main reason, and he passed away in 2023 April. A few months later from then, my mother had a thirst for the word of God. One day, she happened to watch Pastor Dr. Asher's testimony on the YouTube. She was very happy to know he was a psychologist and moreover a servant of God. She was very happy because this gave her a hope for her son, my brother, who was in depression. But then she was confused. ఎందుకంటే యూట్యూబ్లో there are many pastors and there are many ministries who minister. So ఎవరి వర్డ్ ఫాలో చేయాలి దేవా అని she started praying, Lord please guide me అన్నప్పుడు she saw this that Pastor Asher garu being anointed with the oil from his head all over his body, and then has visited our home. He was praying for us. So then she decided that she would follow Life Temple YouTube channel, and from then she started following the word on the YouTube. Then the first miracle I see in my family is my mother coming back into the Lord after so many years of marriage. ఎందుకంటే she was a Christian before marriage, and after marriage she was
వెరీ మచ్ అవే ఫ్రమ్ ద గాడ్. దేవుడు బైబిల్ చదవడం కానీ ప్రేయర్ చేయడం కానీ అస్సలు లేదు. బిలీవ్ మీ 24 అవర్స్ మా ఇంట్లో ఇప్పుడు పాస్టర్ ఆషర్ గారి వర్డ్ వినపడుతూనే ఉంటుంది. అండ్ 2 టైమ్స్ మేము బ్రదర్ కోసం ఇక్కడ మా బ్రదర్ కోసం ప్రేయర్ చేయించుకోవడానికి వచ్చాము. పాస్టర్ ఆషర్ గారు లే హ్యాండ్ ప్రేయర్ చేశారు. అండ్ ఫ్రమ్ దెన్ షీ స్టార్టెడ్ సీయింగ్ మోర్ విజన్స్ and hearing the voice of God directly. Often God spoke to her through the scriptures. So I'd like to mention 2 of the scriptures, promise, వాగ్దానపూర్వకంగా దేవుడిచ్చిన మాటలు, Genesis chapter 17 verse 2 and Hebrews chapter 6 and verse 14 and many more scriptures God spoke to her. అయితే ఈస్టర్ సండే రోజు వాజ్ సెకండ్ టైం బిఫోర్ ఈస్టర్ సండే మేము ఇక్కడికి వచ్చాము. అండ్ వి కేమ్ హియర్ to the church, and that day she insisted, that evening she was telling me that I should be attending Life Temple every Sunday, because my family lo nunchi brother won't come, sister is into a Hindu family and she cannot travel, mother cannot travel so long a distance, and she come here, so that she comes here. Aithe I was the only choice. Aithe and నాకు it is very challenging and difficult. బట్ దెన్ అమ్మ చెప్పింది కదా, ఐ హ్యావ్ డిసైడెడ్ ఇఫ్ నాట్ ఫర్ ఎనీథింగ్, మదర్కి నాకు ఇద్దరికి మెంబర్షిప్ తీసుకోవడానికి ఐ విల్ కమ్ హియర్, ఐ విల్ మేనేజ్ ఫర్ 4 weeks అని అనుకున్నా. అండ్ తర్వాత సంగతి తర్వాత ఆలోచిద్దామని నేను అనుకున్నాను. అయితే ద నెక్స్ట్ క్వశ్చన్ ఇస్ విచ్ సర్వీస్ అనేది నాకు క్వశ్చన్. ఎందుకంటే I had a service around 10:30 online where I'm supposed to lead worship in. నేను ఇది ఇయర్స్ నుంచి చేస్తున్నాను. సో మార్నింగ్ సర్వీస్, ఇంగ్లీష్ సర్వీస్ ఒక్కటే నాకు ఆప్షన్. సో ఐ హ్యావ్ టు బీ హియర్ ఫర్ ద మార్నింగ్ సర్వీస్. దెన్ ఇది డిసైడ్ చేసుకున్న తర్వాత 7th of April మై ఫస్ట్ డే హియర్ టు లైఫ్ టెంపుల్. సో మై ఫస్ట్ ఛాలెంజ్ ఫర్ దాట్ డే వాస్, ఇన్ని ఇయర్స్ నుంచి జాబ్ చేస్తున్నా, నన్ను ఎప్పుడు కూడా ఆఫీస్కి రిపోర్ట్ చేయమని సండేస్ పిలవడము జరగలేదు. బట్ 7th Aprilకి ముందు రోజు మై బాస్ కాల్ మీ అప్ అండ్ షీ వాస్ టెల్లింగ్, మానస యూ షుడ్ బీ హియర్ రిపోర్టింగ్ at 9 AM టుమారో మార్నింగ్. సో ఐ వాజ్ లైక్, దేవా ఇప్పుడు ఏం చేయాలి? నేను చాలా రిక్వెస్ట్ చేసుకున్న తర్వాత నాకు టైమింగ్ విషయంలో పర్మిషన్ దొరికింది. అండ్ షీ వాజ్ ఆల్సో కన్విన్స్డ్ టు ఫర్ మీ టు రిపోర్ట్ అట్ బాచపల్లి బ్రాంచ్. మాకు వీ హ్యావ్ అ బ్రాంచ్ అట్ బాచపల్లి, అండ్ మీరు అక్కడ కన్వీనియంట్గా మీరు రిపోర్ట్ చేయొచ్చు, ఇంత దూరం రావాల్సిన అవసరం లేదు అని షీ టోల్డ్ మీ. అండ్ అట్లా నాకు ఫస్ట్ వీక్ అయిపోయింది. ద సెకండ్ వీక్, ద సెకండ్ డే ఐ కేమ్ హియర్, ఐ టోటలీ ఫెల్ట్ అవుట్ ఆఫ్ ప్లేస్, మేబీ బికాస్ ద ఫస్ట్ రీజన్ బీయింగ్ ఐ డోంట్ నో ఎనీబడి హియర్. సో అయితే ఐ వెంట్ హోమ్ అండ్ ఐ వాజ్ లిటరలీ క్రయింగ్ టు ద లార్డ్, వై లార్డ్, ఎందుకు అసలు, వై షుడ్ ఐ గో దేర్? ఇట్ ఈస్ టూ వెరీ ఛాలెంజింగ్ ఫర్ మీ ఇన్ టర్మ్స్ ఆఫ్ టైమింగ్స్. ఎందుకంటే మార్నింగ్ సర్వీస్ నేను అటెండ్ చేయాలంటే ఐ హ్యావ్ టు స్టార్ట్ అరౌండ్ 6:10, 6:15 ఫ్రమ్ మై హోమ్, సో టు రీచ్ ఆన్ టైమ్. అండ్ ద నెక్స్ట్ ఛాలెంజ్ వాజ్ ద డిస్టెన్స్, అండ్ ఆ టైంలో నాకు ట్రాన్స్పోర్టేషన్ ఇస్ అనదర్ ఛాలెంజ్. తర్వాత దేవా ఇంత రిస్క్ చేసి నేను వెళ్ళాలా అని నేను దేవుడిని అడుగుతా ఉన్నా. పైగా నేను, దేవా బలపడడానికి నాకు 2 ఆన్లైన్ సర్వీసెస్ ఇచ్చావు, ఎంతో కొంత నేను మినిస్ట్రీ చేస్తున్నాను, మరి లార్డ్స్ టేబుల్ కోసం అయితే ఐ హ్యావ్ 4 to 5 చర్చెస్ సరౌండింగ్ మై హోమ్, ఏదో ఒకటి చూపించు ప్రభా, చూపిస్తే నేను వెళ్తాను. అయినా అన్నిటికీ మించి నేను దేవునితో చెప్పింది ఏంటంటే, అమ్మతో మాట్లాడావు, నాతో కాదు కదా. సో దిస్ చర్చ్ మేబీ ఇస్ నాట్ ఫర్ మీ, నో డోంట్ టెల్ మీ గో దేర్, కావాలంటే నేను లైవ్లో అటెండ్ చేస్తా ప్రభా అని నేను దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉన్నాను. అయితే గాడ్ స్పోక్ టు మీ త్రూ జాషువా chapter 5 verse 1 to 12, especially the verse 8 and verse 12. God said, stop complaining and stay, because he was telling me the plans are changed and you should go by the spirit and not by the tradition, because he wanted to take me into the deeper experiences. అయితే ఇది విన్న తర్వాత, ఇది నేను మెడిటేట్ చేసిన తర్వాత కూడా నేను ఇంకా ఐ వాజ్ డౌటింగ్, నాకు ఇంకా కన్ఫర్మేషన్ కావాలని నేను అనుకుంటుండగా ఐ సా దిస్. సో ఐ వాజ్ స్టాండింగ్ ఆన్ ఎ గ్రౌండ్ from under which came the flames of fire.
and I sat down on that ground to eat bread which is baked in that fire. So God opened my understanding. Then I was like, is it about Life Temple, God? Is it about Pastor Asher? Where you're going to strengthen me అని నేను మళ్ళీ దేవుణ్ణి అడుగుతా ఉన్నా. So God again reminded me about what I saw on Easter Sunday. So I saw a very great light, ఒక పెద్ద గొప్ప వెలుగు షైనింగ్ అరౌండ్ పాస్టర్ ఆషర్ గారు. అప్పుడు అనుకున్నాను ఇదంతా నా ఇమాజినేషన్ అని, కానీ ఇప్పుడు నమ్మాలి కదా. సో దెన్ ఇంకేముంది, I continued coming here. I don't believe it has been 2.5 months and I never looked back. Every week I came here, God started filling me. I strongly believe I am in the plan of God and I am not here by accident. May God make this testimony a blessing. Thank you all. Praise God. సజీవ లెక్కలో ఉంచి ఇంకోసారి సాక్ష్యం చెప్పే అవకాశం ఇచ్చిన దేవునికి వందనాలు, స్తుతులు చెల్లిస్తున్నాను. ఈ అవకాశం కల్పించిన ఆషర్ అన్నకి, లైఫ్ టెంపుల్ మెంబర్స్ అందరికి కూడా వందనాలు. నా పేరు మోనిక, నేను గుంటూరులో ఉంటాను. నేను ఈ సాక్ష్యం చెప్పడానికి చాలా హెసిటేట్ చేశాను, ఎందుకంటే ఇది అందరూ అంత ఓపెన్గా డిస్కస్ చేసే టాపిక్ అయితే కాదు. చాలా భయపడ్డాను. దేవుడు నాకు కార్యాన్ని జరిగించాడు, ఆయనకు స్తుతులు చెల్లించాను, కానీ బయటకు వచ్చి సాక్ష్యం చెప్పడానికి మాత్రం చాలా హెసిటేట్ చేశాను. అన్న సాక్ష్యం గురించి అనౌన్స్ చేస్తున్నప్పుడు చెప్పాలని ఉంది, కానీ చెప్పలేని ఇది, చాలా హెసిటేట్ చేశాను. అయితే ఫాదర్స్ డే రోజు June 16th అన్న ఆ రోజు 12 ఏళ్ల నుంచి రక్తస్రావ రోగంతో బాధపడుతున్న స్త్రీ గురించి చెప్పారు. ఆ రోజు అన్న చెప్పిన ప్రతి మాట దేవుడు నాతోనే మాట్లాడుతున్నాడు అని నేను అనుకున్నాను. దేవుడు ఇంతగా చెప్పిన తర్వాత కూడా అన్న ద్వారా సాక్ష్యం చెప్పకపోతే అది దేవునికి ఏమాత్రం మహిమ ఘనత తీసుకురాదు, తగిన రీతిగా కూడా నేను స్తుతులు చెల్లించను అని ఇక ధైర్యం చేసి ఇప్పుడు సాక్ష్యం చెప్పడానికి వచ్చాను. నాకు కొన్ని ఇయర్స్గా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ప్రాబ్లం ఉంది. అయితే దాని ఎఫెక్ట్ అంతగా ఇన్ని ఇయర్స్ బయటపడలేదు, కానీ లాస్ట్ నవంబర్ నుంచి మాత్రం చాలా సివియర్గా దాని ఎఫెక్ట్స్ అనేవి బయటపడినాయి. లాస్ట్ నవంబర్ నుంచి నాకు పీరియడ్ ఇరెగ్యులారిటీ వచ్చింది. అందరు చెప్పారు డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకోమని, కానీ నేను ప్రేయర్లో పెట్టాను, దేవా నీకు అసాధ్యమైంది ఏది లేదు, నువ్వు హీల్ చేయగలిగిన దేవుడు అని. ఫిబ్రవరి, మార్చ్లో అన్న ఆఖరి చేసే ప్రార్థనలో మీకు ఏ మనవులున్నా ఎత్తిపెట్టండి అని ఒక 2 weeks కంటిన్యూస్గా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ గురించి ప్రార్థన చేశారు. మార్చ్ వరకు అలానే కంటిన్యూ అయింది, కానీ ఏప్రిల్ నుంచి నిజంగా అద్భుత రీతిగా నేను ఏ మెడిసిన్ వాడలేదు, డాక్టర్ దగ్గరికి వెళ్ళలేదు. ఆ హీలింగ్ అనేది నాకు దేవుడే ఇచ్చాడు. మరలా తిరిగి అంతా రెస్టోర్ అవ్వడానికి దేవుడు కృప చూపించాడు. ఆయన నామమునికే మహిమ కలుగును గాక. ఆ 12 ఏళ్ల రక్తస్రావ రోగం కలిగిన స్త్రీ ఎలా అయితే హెసిటేట్ చేసిందో బయటకు రాకుండా, అలాంటి పరిస్థితిలోనే ఉన్న నన్ను దేవుడు అన్న ద్వారా మాట్లాడి వచ్చి సాక్ష్యం పంచుకునేటట్టు చేశారు. అన్న ఆ రోజు చెప్పారు, ఆమె సాక్ష్యము, ఆమె వచ్చి ఆమెకు జరిగిన కార్యం చెప్పడాన్ని బట్టి ఆయుర్ విశ్వాసం బలపడిందని. అలానే ఇప్పుడు దేవుడు చెప్పకూడదు అని అనుకున్న నన్ను తీసుకొచ్చి ఎలా అయితే చెప్పించారో ఎవరికోసమో నాకు తెలీదు, కానీ అవకాశం దేవుడు నాకు ఇచ్చినందుకు దేవునికి మరొకసారి వందనాలు చెల్లిస్తున్నాను. ఈ భౌతికమైన స్వస్థతే కాదు, కానీ ఆత్మీయంగా లైఫ్ టెంపుల్ పరిచర్యను బట్టి ఎంతగానో నేను, నా కుటుంబం బలపడడానికి దేవుడు అన్నను వాడుకుంటున్న విధానాన్ని బట్టి దేవునికే వందనాలు, స్తుతులు. ఇంకా ఇలా అనేక మందికి, అనేక కుటుంబాలకి ఆత్మీయంగా మేలు పొందుకోవడానికి పరిచర్య వాడబడాలని ప్రార్థిస్తూ మరొకసారి అవకాశం ఇచ్చిన దేవునికి, అలానే ఆషర్ అన్నకి వందనాలు. ప్రైజ్ ది లార్డ్ అందరికీ. నా పేరు సౌమ్య సాల్మన్.
నేను లైఫ్ టెంపుల్ గురించి 2021లో మోదిన్ ద్వారా తెలుసుకున్నాను. ఏ అవసరంతో వెళ్తానో దాని గురించి బ్రదర్ వాక్యం చెప్పేవారని ఒకసారి వినమని వదిన చెప్తే విన్నాను. చాలా చాలా లోతుగా వాక్యం చెప్తున్నారని, బ్రదర్ ద్వారా దేవుడు బలమైన వాక్కు ద్వారా మాట్లాడుతున్నారని తెలుసుకున్నాను. నేను లైఫ్ టెంపుల్కి అటాచ్ అయ్యాక నా జీవితంలో జరిగిన కొన్ని మేళ్ళని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. నేను 2020 నుంచి నాందేడ్ మహారాష్ట్రలో ఎల్ఐసిలో వర్క్ చేస్తున్నాను. నేను 2022లో ఒకసారి లైఫ్ టెంపుల్ విజిట్ చేద్దామని మా ఫ్రెండ్ని తీసుకొని రావడం జరిగింది. దైవజనం ద్వారా బలమైన వాక్యము అప్పుడు పేతురు గురించి విన్నాను. ఎంతగానో హృదయం తాకబడింది. ఆ రోజు నేను డిసైడ్ అయ్యాను, నేను లైఫ్ టెంపుల్లో ఎవ్రీ సండే గడపాలని. వివాహం కొరకు, ట్రాన్స్ఫర్ కొరకు ఎంతో ప్రయాసతో 2021 నుండి ప్రేయర్ చేస్తున్నాను. 2022 ఎంతో నిరాశలో, కృంగుదలలోకి వెళ్ళిపోయాను. 2 విషయాల్లో నాకు బ్రేక్ త్రూ రావట్లేదని. అప్పుడు దేవుడు నిరీక్షణాస్పదం గల దేవుడని ఆశా బ్రదర్ ఒక శీర్షికపై నడుము వంగిపోయిన స్త్రీ గురించి చెప్తూ ఉన్నారు. నేను ఇంకా ఆ మెసేజ్ విన్నాక ఓపికతో, నిరీక్షణతో దేవుని కార్యం కొరకు ఎదురు చూస్తూ ఉన్నాను. నాకు 2023 ప్రామిస్ ఏమొచ్చిందంటే, ఋతువుల ప్రకారం వర్షం కురిపించదును, దీవెనకరమగు వర్షములు కురియును అని దేవుడు వాగ్దానం ఇచ్చారు. అది చూడగానే నాకు వివాహం గురించి అని చాలా సంతోషపడ్డాను. కానీ ఆ ఇయర్ అంతా ఈవెన్ జూన్ వరకు వచ్చేసినా కూడా నా జీవితంలో ఏ కార్యం జరగట్లేదు. తర్వాత జరిగినా కూడా ఆ విషయంలో ఏ ప్రోగ్రెస్ లేదు. అప్పుడు కానీ అలానే నిరీక్షణతో ప్రామిస్ ఉంది కదా అని ధైర్యంతో ఉన్నాను. దేవుడు బ్రదర్ ద్వారా దావీదు గురించి చెప్తూ వాగ్దానం స్వతంత్రించుకోవాలంటే దేవుని చిత్తానుసారమైన మనసు కలిగి ఉండాలని బ్రదర్ చెప్తూ ఎంతో బలమైన వాక్కును విడుదల చేశారు. అది విని ఆ రీతిగా ప్రార్థించినప్పుడు 2023 డిసెంబర్ ఎండింగ్లో హైదరాబాద్లో వర్క్ చేసేటంతో నాకు మ్యారేజ్ ఫిక్స్ కావడం, ఫిబ్రవరిలో వివాహం జరగడం, లైఫ్ టెంపుల్కి రావాలనే కోరిక తీరిపోవడం జరిగిపోయాయి. కానీ నాకు ట్రాన్స్ఫర్ ఇంకా రాలేదు. అప్పటికి ఇంకా నా విశ్వాసం పెరిగింది. కానీ ఎంతమంది ట్రాన్స్ఫర్స్ రావు అని చెప్పినా నాకైతే నా మనసులో వస్తుంది అని మాత్రమే అనిపించేది. ట్రాన్స్ఫర్స్ ఏప్రిల్లో వస్తాయనుకుంటే మే ఎండింగ్కి వచ్చాయి. తర్వాత ప్లేస్ గురించి ప్రార్థిస్తూ వచ్చినప్పుడు అద్భుత రీతిగా దేవుడు నాకు సిటీ పోస్టింగ్ ఇచ్చారు. జనరల్గా నా ఏజ్ వాళ్ళకి సిటీ పోస్టింగ్ రావాలంటే అది అసలు జరగని పని. నాకు తెలియకుండానే కొందరి ద్వారా నాకు దేవుడు సహాయం పంపుతూ వచ్చారు. అదే రోజు ఇంకో గుడ్ న్యూస్ దేవుడు నా ముందు ఉంచారు. నేను కన్సీవ్ అయ్యాను. ఇన్ని మేలతో నన్ను తృప్తిపరిచిన దేవునికి సమస్త ఘనత మహిమ కలుగును గాక. ఇన్ని మేలు నేను లైఫ్ టెంపుల్లో బ్రదర్ పరిచయం ద్వారా పొందుకోగలిగాను. ఈ సాక్ష్యాన్ని దేవుడు దీవించును గాక. ఆమేన్. దేవాతి దేవునికి మహిమ కలుగును గాక. ఆశీర్వాదానికి ప్రత్యేకమైన వందనాలు చెల్లించుకుంటున్నాను. అలాగే సంఘం అంతటికి ప్రత్యేకంగా వందనాలు చెప్తున్నాను. గత కాలంలో దేవుడు ఎన్నో మేలు చేస్తూ వచ్చాడు. నేను గత సంవత్సరంలో కూడా సాక్ష్యం ద్వారా పంచుకుంటూ వచ్చాను. ఈ సంవత్సరం కూడా దేవుడు నా జీవితంలో ఎన్నో అద్భుత కార్యాలు జరిగిస్తూ వచ్చాడు. అందుని బట్టి దేవాతి దేవునికి మహిమ కలుగును గాక. అన్ని విషయాలు చెప్పలేనప్పటికీ కొన్ని విషయాలు పంచుకోవాలని ఆశపడుచున్నాను. ఒక వారము పాపకైతే ఆడుకుంటూ ఉండగా పడిపోతే తలకి దెబ్బ తగిలింది. ఇంకా ఆ రోజు నైట్ నుంచి పాప వామిటింగ్స్ మొదలైనవి. ఒక ఫుల్ ఫీవర్ వచ్చింది. ఏం చేయాలో అర్థం కాలేదు. ప్రేయర్ చేసుకుంటా ఉన్నాము. సండే మందిరానికి వచ్చాము. ఇంకా ఫుల్గా వామిటింగ్స్, మోషన్స్ అవుతూనే ఉన్నాయి. పాపకి హాస్పిటల్కి తీసుకెళ్ళాము. అయినా కానీ రికవర్ అవ్వలేదు, తగ్గలేదు. ఇంకా సండే మార్నింగ్ చర్చ్కి వచ్చాము, ప్రేయర్ చేసుకుంటున్నాను. అయినా కానీ పాపకు అలాగే ఉంది. ఫుల్గా మధ్యలోనూ 11 o'clock సర్వీస్లో ఇంకా ఫుల్గా ఫీవర్ వచ్చేసింది. సిరప్స్ వేసినా కానీ తగ్గలేదు. అప్పుడు ఇంకా మధ్యలో వెళ్ళిపోయి హాస్పిటల్కి వెళ్ళి చూపించుకుందామా, మందిరం మధ్యలో వదిలిపెట్టి వెళ్ళడం ఇష్టం లేక ఎలాగైనా కానీ అన్నతో ప్రేయర్ చేయించుకుని వెళ్ళాలని ఆశపడ్డాను. అలాగే ప్రేయర్ అయ్యే వరకు ఉండి ఇంకా ఫీవర్తో అలాగే ఉండి అన్నతో ప్రేయర్ చేయించుకున్నాను. అన్న ప్రేయర్లో ఒకటే మాట అన్నాడు, ఇది మరణం కొరకు వచ్చినది కాదు, దేవుని మహిమపరచడానికే వచ్చినది అనేసి అన్న ప్రేయర్ చేస్తూ వచ్చాడు.
నేను ఇంకా ఆ నమ్మకంతో, ఎందుకంటే గత కాలంలో కూడా గడిచిన సంవత్సరంలో కూడా దేవుడు ఎన్నో మేలులు చేస్తూ వచ్చాడు, అనారోగ్య పరిస్థితుల నుంచి దేవుడు విడిపిస్తూ వచ్చాడు. కాబట్టి ఒక నిరీక్షణ ఏంటంటే దేవుడు ఖచ్చితంగా స్వస్థపరుస్తాడు అనే ఒక నిరీక్షణతోనే అన్నతో ప్రార్థన చేయించుకున్నాను. సండే మందిరం నుంచి ఇంటికి వెళ్ళిపోయాము. దేవుడు స్వస్థత ఇచ్చాడు. సోమవారం ఏమైందంటే ఇంకా ఫుల్ ఫీవర్ వస్తూనే ఉంది. ఏం చేయాలి నేను, ఇంకా వేరే హాస్పిటల్కి తీసుకెళ్దాం అనేసి నేను మెడికల్ టీంలో ఉన్న సుప్రియ సిస్టర్కి ఫోన్ చేస్తే సుప్రియ సిస్టర్ గైడ్ చేశారు, హాస్పిటల్కి తీసుకెళ్ళండి ఎందుకైనా మంచిది అనేసి సుప్రియ సిస్టర్ గైడ్ చేశారు. అలాగే మేము హాస్పిటల్కి తీసుకెళ్ళాము. వెంటనే అడ్మిట్ చేశారు, టెస్టులు రాశారు. టెస్టుల్లో కూడా బ్లడ్ ఇన్ఫెక్షన్ ఎక్కువగా ఉంది, పాపకి అడ్మిట్ చేయాలని చెప్పారు. కానీ 4 రోజుల వరకు పాపకి ఫీవర్ అయితే కంట్రోల్ అవ్వలేదు, మెడిసిన్ ఎక్కిస్తూ ఉన్నారు. సిస్టర్ కూడా నాతో ఎప్పటికప్పుడు ఫోన్లో మాట్లాడుతూ కాబట్టి దేవుని ప్రేమను బట్టి సిస్టర్ ఏది అవసరమైనా కానీ నేను వస్తాను, నేను చూసుకుంటాను, కావాలంటే నాకు ఫోన్ చేయండి అని మధ్య మధ్యలో గైడెన్స్ ఇస్తూ రిపోర్ట్స్ చెక్ చేస్తూ సుప్రియ సిస్టర్ కూడా మరి దేవుని ప్రేమ కలిగి ఎంతగానో నాకు ఆ విషయంలో హెల్ప్ చేశారు, ఎంతో ధైర్యపరిచారు. అలాగే ఆత్మీయ బిడ్డలైన వారు కూడా నా కోసం ఎంతో ప్రార్థన చేశారు. మరి అషర్స్ టీంలో ఉన్న ప్రతి బిడ్డ, ప్రతి ఒక్క సహోదరులు కూడా నాకు ఫోన్ చేసి సిస్టర్ ఏం భయపడకండి, మేమున్నాము, ఏది అవసరం ఉన్నా మాకు ఫోన్ చేయండి అని దేవుని కృపను బట్టి దేవుని ప్రేమ నాకు చూపిస్తూ వచ్చారు. అందుని బట్టి కూడా హృదయపూర్వకంగా ప్రతి ఒక్కరికి నేను ఆయన పేరిట నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. నన్ను బలపరిచిన ప్రతి ఒక్కరికి, ఎందుకంటే పౌలు అంటారు కదా, నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకుంటున్నట్లు ఆత్మీయ తండ్రి ఏ విధంగా అయితే ఉన్నారో ఆత్మీయ సహోదరులను కూడా దేవుడు ఆ విధంగానే నాకు అనుగ్రహిస్తూ వచ్చాడు. అదే ప్రేమ వీళ్ళు కూడా చూపిస్తూ వచ్చారు. వాలంటీర్స్ అయిన వారు నా కోసం ప్రత్యేకంగా, నా బిడ్డ కోసం ప్రత్యేకంగా ప్రార్థించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు చెప్పున వందనాలు చెప్పుకుంటున్నాను. అందరి ప్రేమను బట్టి వందనాలు చెప్పుకుంటున్నాను. అలాగే దేవుడు సంపూర్ణ స్వస్థత పాపకి ఇచ్చాడు, మంచి ఆరోగ్యం చేత మరలా వారానికి దేవుడు స్వస్థత ఇచ్చాడు. మరలా దేవుని సన్నిధికి వచ్చి హృదయపూర్వకంగా దేవుని ఆరాధించి కృపలో మమ్మల్ని నిలబెట్టినందుకు దేవాతి దేవునికి మహిమ కలుగును గాక. అలాగే చిన్న సమస్య వచ్చింది, ఎందుకంటే ఈ చర్చ్ మెంబర్స్ నుంచి కాదు, బయట వాళ్ళు, నేను అనుకున్న వాళ్ళు, నా ఫ్రెండ్స్ అనుకున్న ఇద్దరు నాకు చాలా అంటే చాలా మోసం చేశారు. నేను చాలా బాధపడ్డాను ఆ విషయంలోను. ఒకటే ప్రార్థన చేసుకున్నాను, దేవా నీ చిత్తం ఏంటి, వాళ్ళు నా అనుకుని నేను నమ్మిన వాళ్ళు నాకు మోసం చేశారు అనేసి ప్రార్థన చేసుకున్నాను. నీ వాక్యం ద్వారా నాతో మాట్లాడుతురా, కృంగిపోయి చాలా డిప్రెషన్ పరిస్థితుల్లోనికి నేను పోకూడదు, ఆత్మీయంగా చల్లారిపోకూడదు అనేసి ప్రార్థన చేసుకుంటూ వచ్చాను. దేవుడు వాక్యం ద్వారా నాతో మాట్లాడుతూ వచ్చాడు. నీకు వెన్నుపోటు పొడవాలనుకున్న వారు, నేను మోసం చేసిన వారిని నువ్వేం చేయనవసరం లేదు, దేవుడు పగ తీర్చుట నా పని అనేసి దేవుని వాక్యం సెలవిచ్చిండ్రి. అలాగే ఆత్మీయ తండ్రి మాట్లాడుతూ వచ్చారు. నేను ఒకటే అనుకున్నాను, యెహోవా ఈరే ఆయనే చూసుకుంటాడు అనేసి వదిలిపెట్టేశాను. కానీ తర్వాత వాళ్ళకి రియలైజేషన్ అయ్యింది, వాళ్ళని దేవుడే చూసుకున్నాడు. 6 నెలలు కాకుండాను నాకు ఎటువంటి అన్యాయం అయితే చేశారో దేవుడు ప్రతిఫలము వారికి అనుగ్రహించాడు. నేను ఒకటే ప్రతి విషయంలోనూ దేవుని మీద ఆధారపడుతూ వచ్చాను. వాక్యం ఏం చెప్తుంది, ఈ వారం వాక్యం ఏం మాట్లాడుతుందా అనేసి మందిరానికి వచ్చిన ప్రతిసారి దేవుని వాక్యం నాతో మాట్లాడుతూ వచ్చింది. అందుని బట్టి హృదయపూర్వకంగా దేవుని ఆరాధిస్తున్నాను. నా జీవితంలో ఎన్నో మేలులు చేస్తూ వచ్చిన దేవాతి దేవునికి మహిమ కలుగును గాక. నా కోసం, నా కుటుంబం కోసం, బిడ్డల కోసం ప్రార్థించండి. ఇటువంటి గొప్ప అవకాశాన్ని ఇచ్చిన దేవాతి దేవునికి, ఆత్మీయ తండ్రి గారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఈ కొద్ది సాక్ష్యము దేవుడు దీవించును గాక. ఆమేన్. మౌనిగా ఎటులుండేదా, సాక్షిగా